గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరంపై ట్రాఫిక్ జామ్ అయింది. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని దాదాపు ప్రతి అధిరోహకుడి కోరిక. కానీ ఈ కోరిక అంత సింపుల్ కాదు. చాలా మంది ప్రాణాలను పణంగా పెట్టి శిఖరంపైకి ఎక్కుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ప్రాణాలను పణంగా పెట్టి చాలామంది శిఖరంపైకి ఎక్కుతుంటారు. పర్వతారోహకులు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వారి మృతదేహాలను అక్కడే వదిలేసి మిగతా అధిరోహకులు కిందికి వస్తుంటారు. అయితే తాజాగా ఈ ఏడాది ఎవరెస్టుపై అధిరోహణ సీజన్ ప్రారంభమైంది. వెంటనే వందలాది మంది ఎవరెస్టుపై ఎక్కడం ప్రారంభించారు. గుంపులుగా ఉన్న అధిరోహకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వందలాది మంది తాడు సహాయంతో ఎవరెస్ట్ను అధిరోహిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ నెమ్మదిగా పైకి జారడానికి ప్రయత్నిస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. దీంతో ఎవరెస్టుపై ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. రాజన్ ద్వివేది అనే పర్వతారోహకుడు తన ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ నెల 19న ఉదయం 6 గంటలకు విజయవంతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 20న కిందకి దిగే క్రమంలో సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా వచ్చారని వెల్లడించారు. ఎవరెస్టు ఎక్కడం అంటే జోక్ కాదని, ఇది ఎంతో కష్టతరమైన విషయమని పేర్కొన్నారు. తనకు దారిలో కనిపించిన వారిలో 250 నుంచి 300 మంది మాత్రమే ఎవరెస్ట్ను అధిరోహించగలరని రాజన్ ద్వివేది అభిప్రాయం వ్యక్తం చేశారు. 1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారని పేర్కొన్నారు. కాగా గత వారం 5 అధిరోహకులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వ చిహ్నాల మార్పు పేరుతో తుగ్లక్ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. హనుమకొండలో జరిగిన మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాకతీయుల రాచరిక పాలన చేయలేదని, ప్రజల అభ్యున్నతి కోసమే పాటుపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్రను రూపమాపాలనే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మంత్రులు స్పందించి కాకతీయ కళాతోరణ తొలగింపు ప్రక్రియను ఆపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తే మరో ఉద్యమం తప్పదని వినయ్ భాస్కర్ హెచ్చరించారు. నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైనా ఉంటే, మీరు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సమైక్యవాదిగా తొత్తి అయినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ వాదులు ఖచ్చితంగా మరి వ్యతిరేకించాలి. ఈ లోగోను తీసేస్తే మరి తెలంగాణ చరిత్రను తీసేసినటువంటి ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ కూడా మిగులుతారు. కాబట్టి ఈరోజు ఈ తొలి ప్రయత్నంలో వాస్తవంగా 4-5 నెలల క్రితమే అన్నారు మేము ఈ లోగోను తీసేస్తామని. వాస్తవంగా అదే రోజు కనుక ఖచ్చితంగా మేము తీసేస్తామంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంతమంతా కూడా ఉవ్వెత్తున లేచేది, ఉద్యమం పెద్ద ఎత్తున ఉండేది. దేశ రక్షణ విషయంలో తగ్గేదే లేదన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యుద్ధనౌక విక్రాంత్ కు జోడీగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు 2 దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ విషయంలో తగ్గేదే లేదన్న ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, ఫ్రాన్స్ మధ్య రఫేల్ మెరైన్ ఫైట్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఒప్పందం కుదిరింది. దాదాపు 50,000 కోట్ల రూపాయల ఈ డీల్కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు. రఫేల్ మెరైన్ వెర్షన్ ఫైటర్ జెట్స్ను తయారు చేసిన డసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నేవీ కోసమే. రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ను సముద్ర యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు. ఇవి గగనతల రక్షణ, అణుదాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. శత్రు స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి. అంతేకాదు, నిఘా వ్యవస్థలోనూ ఈ ఫైటర్ జెట్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ గగనతలంలో 50,000 అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతాయి. ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిస్సైళ్లు, IMCA క్షిపణులు, హ్యూమర్, స్కాల్ప్, MM-39 ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2,500 రౌండ్లు పేల్చగల శతఘ్నిని పొందుపరిచారు. గతేడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ ప్యారిస్లో పర్యటన సందర్భంగా రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిగాయి. గత డిసెంబర్లో బిడ్ దాఖలైంది. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఢిల్లీ వేదికగా గురువారం జరిగే భేటీలో ధర, మిషనరీ నిర్వహణపై చర్చిస్తారు. తుది ఒప్పందం జరిగేది మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే. రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణలో మార్పులు చేశారు.
6 నిమిషాల నిడితో పాటు సాగే ఈ గీతాన్ని 2 నిమిషాల 30 సెకండ్లకు కుదించారు. తెలంగాణ ఔన్నత్యం, భావోద్వేగాలను ప్రతిబింబించేలా అందశ్రీ రచించిన ఈ గీతానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన తన దేశాన్ని రక్షించేందుకు జైలుకు వెళ్లడానికి సిద్ధమని చెప్పారు. బీజేపీకి తక్కువ స్థానాలు వస్తాయన్న కేజ్రీవాల్ ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల లిక్కర్ స్కామ్లో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు అవ్వడంతో పంజాబ్ జలంధర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇండియా కూటమి ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందన్న ఆయన దేశాన్ని రక్షించేందుకు 100 సార్లు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతిఘటించారు. తాను భగత్ సింగ్ అనుచరుడునని, దేశాన్ని రక్షించేందుకు జైలుకు వెళ్లాల్సి వస్తే వెళ్తాను అని అన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని బీజేపీ వాళ్ళు చెబుతున్నారన్నారు. అవినీతికి సంబంధించి వారి వద్ద ఒక్క రుజువు కూడా లేదని, కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్లయితే ప్రపంచంలో ఎవ్వరూ నిజాయితీ పరులు కాదన్నారు. 500 చోట్ల దాడులు నిర్వహించినా ఒక్క పైసా కూడా పట్టుబడలేదని చెప్పుకొచ్చారు. దేశం మొత్తం తమ వద్ద ఎటువంటి రుజువు లేదని ప్రధాని అంగీకరిస్తే మొత్తం కేసు నకిలీదని అర్థమని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. పంజాబ్, ఢిల్లీ ప్రజలకు ఉచితంగా విద్యుత్ అందించానని, మోహన్లా క్లినిక్లను ఏర్పాటు చేసినందుకు తనను జైలులో పెట్టాలని చూస్తున్నారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. తనను సైలెంట్ చేయాలని చూస్తున్నారని, ప్రపంచంలోని ఏ శక్తి తనను అడ్డుకోలేదని ఆప్ చీఫ్ పేర్కొన్నారు. పంజాబ్లో భగవంత్ మాన్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు 3 కోట్ల పంజాబ్ ప్రజలను బెదిరించడమే అని చెప్పారు. 2024 ఎన్నికల్లో విజయబేరి మోగించి అధికార పీఠాన్ని అధిరోహించేది ఎవరు? ఓటమి పాలై ఇంటిబాట పట్టేదెవరు? వైసీపీ అధికారాన్ని చేరకుండా రాష్ట్రంలో పట్టు నిలుపుకుంటుందా, లేక కూటమి అధికారాన్ని ఒడిసి పట్టుకుంటుందా అనే ప్రశ్నలు అటు ప్రజల్లోనూ ఇటు పార్టీ నేతల్లోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఎన్నికల బరిలో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అని పోటీ పడ్డాయి. కాగా పోలింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం నమోదైంది. అయితే పెరిగిన పోలింగ్ శాతం తమ గెలుపునకు సంకేతమని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి. దీనితో 2024 ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీది అనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జూన్ 1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎవరికి వారు గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓట్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గ్రామీణ ఓట్లు పెరగడంతో తామే గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే, ప్రభుత్వంపైనున్న వ్యతిరేకత, పలు వర్గాల్లో ఉన్న ఆగ్రహం పూర్తిగా తమకు అనుకూలమని కూటమి నేతలు పేర్కొంటున్నారు. కాగా జూన్ 1తో సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. అనంతరం జూన్ 1న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 8 ప్రధాన సర్వే సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ 8 సంస్థలు ఇప్పటికే ఏపీ ఎన్నికల ఫలితాలపై ఒక అంచనాకు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఓటరు నాడి దొరకడం లేదని సర్వే సంస్థల ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల సమర్థతకు 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు ఛాలెంజ్గా నిలుస్తున్నాయి. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రతి ఎన్నికల్లో వాస్తవ లెక్కలు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖమైన 2 సంస్థలు మాత్రం ఏపీలో వార్ వన్ సైడ్గానే జరిగిందనే నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఫామ్ 13A అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 6వ ధృవీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫామ్ 13A సంతకం చేశారని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి లక్ష్మీకుమారి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిపై కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రానికి అభ్యర్థిని లేదా చీఫ్ పోలింగ్ ఏజెంట్లలో ఒక్కరి మాత్రమే అనుమతిస్తానని చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. ఎన్నికల నిబంధనల మేరకు 2ని అనుమతించవచ్చని తెలిపారు. ఎన్నికల నిబంధనలపై ఏమాత్రం అవగాహన లేకుండా ఆమె వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి లక్ష్మీకుమారి తీరు వివాదాస్పదంగా ఉందని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి, ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు.
ఎన్జీఓ కాలనీలో ఈ నెల 25న వెంకట శివారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఒకే అపార్ట్మెంట్లో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న శ్రీలక్ష్మి, శివారెడ్డి మధ్య తరచూ గొడవలు జరిగావని పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలో శివారెడ్డిని హత్య చేయించేందుకు కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో బయటపడిందని డీఎస్పీ తెలిపారు. దాడిలో గాయపడిన శివారెడ్డి పరిస్థితి విషమంగా ఉందన్నారు. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీలక్ష్మితో పాటు మరో 3 అరెస్టు చేశామని, పరారీలో ఉన్న 2 కోసం గాలిస్తున్నామన్నారు. ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో ఇంజూర్డ్ ఎదురింట్లో అంటే 502లో గిరీష్ చంద్రారెడ్డిది. ఈ గిరీష్ చంద్రారెడ్డి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా కొంతమంది చాలా మందికి అప్పులు ఇవ్వాలని చెప్పి అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి టచ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వీళ్ళతో గొడవ పడుతూ ఉండేవాడు. సో వీళ్ళు అనవసరంగా నా దాంట్లో కల్పించుకుంటున్నారని ఒక దాని మీద కక్ష పెంచుకొని వీళ్ళు ఇతన్ని వెంకట శివారెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వేరే వాళ్ళకి కొంత సుపారీ మంది కొంత డబ్బు ఇచ్చి అటెంప్ట్ చేయించడం జరిగింది. ఈ దాడి రాజకీయాలకు సంబంధించింది కాదు, పొలిటికల్ ఈక్వేషన్స్ కి సంబంధించింది కాదు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి పర్సనల్ వెంజెన్స్ ద్వారా ఇది జరిగింది. ఓట్ల లెక్కింపు రోజు కేంద్రాల్లో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిని తక్షణమే అరెస్టు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీంతో కలిసి పరిశీలించారు. ఫలితాల రోజు ఎవరూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించకూడదని తెలిపారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందని వెల్లడించారు. కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి జైలు కి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్. ఇఫ్ దే ట్రై టు డూ ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ కమిషన్ విల్ బి ఇమీడియట్లీ సెండ్ అవుట్ ఆఫ్ దిస్ కౌంటింగ్ సెంటర్. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి, ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. CCTV కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్. దీంతో పాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు CAPF ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి. CCTV కెమెరా కవరేజ్ ఉన్నది. 24 hours సర్వేలెన్స్ ఉంది. రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. జూన్ 2న అధికార చిహ్నం విడుదల చేయాలని ప్రభుత్వం ముందు భావించిన మరిన్ని సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించింది. చర్చల తర్వాతే అధికార చిహ్నం ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 2న కేవలం రాష్ట్ర గీతాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. తెలంగాణ తల్లి విగ్రహంపై సైతం సర్కారు ఇంకా స్పష్టత రాలేదు. అధిక శబ్దంతో దూసుకొచ్చే ద్విచక్ర వాహనాలపై నిజామాబాద్ జిల్లా పోలీసులు కొరడా జులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటు చేసిన వారిని గుర్తించారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ద్విచక్ర వాహనాల నుంచి తొలగించిన సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు. అనవసరమైన ఫిట్టింగ్ వల్ల సౌండ్ పొల్యూషన్, దీనివల్ల ఎంతో డిస్టర్బెన్స్. చాలామంది హాస్పిటల్ వైపు కానీ వేరే ఏరియాలో కానీ ఈ సరదా కోసం వాడేది ఒక్కోసారి ప్రాణాల మీద కూడా తెస్తుంది. కాబట్టి వీటిని మొత్తాన్ని రిమూవ్ చేసి పౌడ్ చేయడం జరిగింది. నేను చిన్నపిల్లలకి ఎక్కువ వెహికల్స్ని ఇస్తున్నారు, డ్రైవ్ చేయడానికి పర్మిట్ చేస్తున్నారు అండర్ ఏజ్ వాళ్ళని. ఎందుకంటే ఏజ్ కరెక్ట్గా లేకపోతే ఎమర్జెన్సీ సమయంలో ఆ రిఫ్లెక్సెస్ ఉండవు, వాళ్ళకి భయపడతారు. దానివల్ల వాళ్ళ ప్రాణహాని కావచ్చు, ఎదురు వాళ్ళకి కూడా ప్రాణహాని కావచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మా తల్లిదండ్రులు కూడా, పెద్దలు కూడా బాధ్యత వహించి మనకు అన్ని రకాల జాగ్రత్తలతో తీసుకొని రోడ్డు మీదకి వెహికల్స్ని అలో చేయండి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఎన్కోర్ హెల్త్ కేర్ CEO వీరన్ మర్చెంట్, శైలజ దంపతుల కుమార్తె రాధికా మర్చెంట్తో వివాహం నిశ్చయమైంది. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. అనంత్, రాధికల వివాహం 3 రోజుల పాటు హిందూ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు. జూలై 12న మొదలయ్యే పెళ్లి వేడుకలు జూలై 14న మంగళ ఉత్సవ్తో ముగియనున్నాయి. ఈ వేడుకకు రాజకీయ నేతలు, సినీ తారలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు
హాజరుకున్నట్టు తెలుస్తుంది. T20 ప్రపంచ కప్ 2024 అమెరికా వెస్టిండీస్ లో జరగనుంది. ఇది జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. T20 ప్రపంచ కప్ కు ముందు IPL 2 నెలల పాటు జరిగింది. లీగ్లో మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు T20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కింది. అదే సమయంలో IPL లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఈ 5 క్రికెటర్లు T20 ప్రపంచ కప్ లో ఆడటం లేదు. పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ 2024 ఈసారి అమెరికా వెస్టిండీస్ వేదికగా జరగనుంది. 2 నెలల పాటు IPL లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఈ 5 క్రికెటర్లు T20 ప్రపంచ కప్ లో ఆడటం లేదు. ముఖ్యంగా పాఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలో RCB ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. కెప్టెన్సీలోనే కాకుండా బ్యాటింగ్లోనూ రాణించిన పాఫ్ 438 పరుగులతో తన వంతు సహకారం అందించాడు. T20 క్రికెట్పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు పాఫ్ టెస్ట్ల నుంచి రిటైర్ అయ్యాడు. అయితే అప్పటి నుంచి అతను T20లు ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టులోకి కూడా ఎంపిక కాలేదు. మరొకరు పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ హర్షర్ పటేల్ ఈ ఎడిషన్లో అత్యధిక వికెట్లు పడగొట్టడంతో పాటు పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. 14 మ్యాచ్లు ఆడిన హర్షల్ 24 వికెట్లు తీశాడు. దీని తర్వాత కూడా హర్షల్కు భారత జట్టులో చోటు దక్కలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాకు కూడా కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ IPLలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కూడా. రుతురాజ్ 14 మ్యాచ్లు ఆడి 583 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఉంది. అయినప్పటికీ T20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది IPLలో తన మెరుపు బ్యాటింగ్తో ఆస్ట్రేలియాకు చెందిన జాక్ ప్రెజర్ మెక్గర్క్ 234 స్ట్రైక్ రేట్తో 330 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన తర్వాత కూడా ఆస్ట్రేలియా ప్రపంచ కప్ జట్టులో మెక్గుర్క్ పేరు లేదు. బదులుగా అతను రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. IPLలో ఆల్రౌండర్ సునీల్ నరైన్ బ్యాటింగ్లో 488 పరుగులు చేసి బౌలింగ్లో 17 వికెట్లు తీశాడు. కాబట్టి నరైన్ T20 ప్రపంచ కప్ ఆడాలని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ పట్టుబట్టాడు. అలాగే నరైన్ను ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కూడా T20 ప్రపంచ కప్ ఆడేందుకు నిరాకరించాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు పర్యావరణ సంస్థల ప్రతినిధులు కోరారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మహంకాళిగూడెం గ్రామ శివారులోని ఫారెస్టులో అనుమతులు లేకుండా నడుపుతున్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఫ్యాక్టరీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. యువ నటుడు విశ్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ నెల 28న గ్రాండ్ గా ప్రీలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన హీరో బాలకృష్ణ వేడుకలో భాగంగా నటి అంజలిని నెట్టివేయడం పలు వివాదాలకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం విమర్శలకు గురవుతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య విచిత్ర ప్రవర్తన చూసిన బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు విమర్శలు గుప్పించాడు. బాలీవుడ్ దర్శకుడు అన్సల్ మెహతా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్కామ్ 1992, చల్, షాహిద్, సిటీ లైట్స్, అలీగర్ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు బాలకృష్ణ అనుచిత ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. ఎవరు ఈ సభ్యత సంస్కారం లేని మనిషి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు బాలయ్య బాబు వాటర్ బాటిల్లో మందు కలుపుకొని ఈవెంట్కు వచ్చినట్లు కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లో మేడపై నిద్రిస్తున్న ఇంటిలో దొంగలు దోపిడీ చేశారు. ఇంటి యజమాని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి మేడపై నిద్రిస్తుండగా దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని తులంన్నర బంగారం, 15,000 నగదును ఎత్తుకెళ్లారు. యజమాని ఉదయం నిద్రలేచి కిందికి వచ్చేసరికి ఇల్లు మొత్తం చిందరవందరగా ఉండడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ అమ్మాయితో ఎఫ్ఐఆర్. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర పోరాటానికి దిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆందోళన చేసింది ఆమె. తనకు భర్త అన్యాయం చేస్తున్నాడని అతనితో ఉన్న యువతపై కూడా చేయి చేసుకుంది. న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట నిరసన దీక్ష చేపట్టిన మాజీ మిస్ వైజాగ్. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఓ మహిళ.
నక్షత్ర అనే మహిళ 2012లో మిస్ వైజాగ్గా ఎంపికైంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. అదే సమయంలో త్రిపురనేని సాయి వెంకట తేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత 2017లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే పెళ్లైన తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మరో అమ్మాయితో తేజ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టాడు. విషయం తెలుసుకున్న నక్షత్ర గురువారం విశాఖలోని దస్పల్లా హిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో తన భర్త ఉంటున్న ఫ్లాట్కు వెళ్ళింది. అక్కడ వేరే అమ్మాయితో తన భర్త ఉండడాన్ని గుర్తించింది. పరాయి అమ్మాయితో తన భర్త ఉండడాన్ని చూసి తట్టుకోలేని నక్షత్ర ఆ అమ్మాయిపై దాడికి దిగింది. భర్త చెంప కూడా చెల్లుమనిపించింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫ్లాట్లో ఉన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట కుమార్తెతో కలిసి నిరసనకు దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త పబ్జీ గేమ్ ఆడి చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని తెలిపింది. తేజ అందంగా ఉండటంతో చాలా మంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాల కోసం ఇష్టపడుతున్నారని తనకే చెప్పాడని పేర్కొంది. తనకు రోజుకో అమ్మాయి కావాలని ఒత్తిడి తీసుకొచ్చేవాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా తనపై నక్షత్ర తప్పుడు కేసులు పెట్టిందని ఆమె భర్త తేజ ఆరోపిస్తున్నాడు. కేసు కోర్టులో ఉందని అక్కడే తేల్చుకుంటానని తెలిపాడు. తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్ కోసమే వచ్చిందని స్పష్టం చేశాడు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కార్యాలయ మాజీ సిబ్బంది ఒకరు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కేసులో అరెస్ట్ అయ్యారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన అతడు మరో వ్యక్తితో కలిసి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఢిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం గుర్తించింది. వారి నుంచి 500 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకుంది. ఆ గొలుసు విలువ 35 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. తన దగ్గర పనిచేసి రాజీనామా చేసిన వ్యక్తి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం షాక్కు గురి చేసిందని ధర్మశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులను తాను క్షమించబోనన్న కాంగ్రెస్ ఎంపీ అవసరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తిగా మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గే అధికారులను ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టాలని ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు అన్నారు. నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నంత కాలం ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగదన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలి. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల తాలూకు శాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు చట్టబద్ధంగా వెళ్లే పరిస్థితులు ఉన్నాయా లేదా. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల వరకు లోన్ తెచ్చారు. కాగ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసిన దాని ప్రకారం వివరాలు ఇవ్వట్లేదు, తెచ్చిన అప్పుల తాలూకు ఇవ్వట్లేదంటే ప్రెస్ మీట్ పెట్టాం, దాని తాలూకు ప్రశ్నించాం. ఆ కాగ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత 2-3 కాగ్ రిపోర్ట్లు వచ్చాయి. వాటిల్లో కూడా ఏ విధంగా రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ ఇవాళ మనం చెక్ చేసినా కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇప్పటికీ అకౌంట్స్ లేదు. అంటే 25,000 కోట్ల మనీ తెచ్చిన మనీ ఎటుపోయిందో కూడా తెలియని పరిస్థితి ఉందని. ఒత్తిడి లేదని మనం ఎలా అనుకుంటామని నేను చెప్పాలన్న ఉద్దేశం. రాజకీయ ఒత్తిడికి తలొక్కిన ఇలాంటి అధికారులు ఎన్నికలు విధుల్లో నిర్వహణలో ఉంటే, ఎన్నికల కౌంటింగ్ లో పెడితే, అధికారులు ఒకవైపు మొగ్గు చూపితే ఎన్నికల తాలూకా ప్రక్రియ ప్రక్రంగా జరుగుతుందా అనేది మనకి ఆలోచించాల్సిన అంశం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జూలై 1 నుండి ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ యూజ్, మల్టీలేయర్ ప్లాస్టిక్, లీటర్ వరకు పెట్ బాటిల్ నిషేధిస్తూ రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈలు సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సందర్శకులకు ప్లాస్టిక్ మంచినీటి బాటిళ్లను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. సందర్శకుల కోసం మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆహార పదార్థాలతో తీసుకొచ్చే ప్లాస్టిక్ కవర్లను నిర్ణీత ప్రాంతాల్లో డస్ట్బిన్లలో వేయాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తెలిపారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునుపూరులోని ఆనందరాజు చెరువు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్ 60/3లో 22.24 ఎకరాల చెరువు భూమి అదే గ్రామానికి చెందిన 18 వ్యక్తుల పేరిట భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు అక్రమ రిజిస్ట్రేషన్ ఆపాలంటూ ఆందోళన చేపట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని రైతులు ఆరోపించారు. అక్రమ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. 60లో 3 15 ఎకరాల చెలరి చెరువు, దాని కింద ఆయకట్టు 30 ఎకరాల చెలవ, 60లో 7, 9, 10 ఈ సర్వే నెంబర్లు తాత ముత్తాతల నుంచి మేము సాగు చేస్తూ దాని మీద ఆధారపడి ఉన్నాం. ఇంతవరకును
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ వైసీపీ నాయకులు బయలుదేరిన తర్వాత ఎక్కడ చెరువులు దొరుకుతాయా, ఎక్కడ గట్లు దొరుకుతాయా, ఎలాంటి మనం కాజేసుకుంటే మన ఆలోచన మీద ఒక 5 రోజుల కిందట భోగాపురంలో ఒక తెలియని వ్యక్తి ఎవరో కెల్ల అప్పారవట ఆయనతో ఓ 18 మంది రైతులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ విధంగా చేశారో తెలీదు. నేషనల్ ఖాతాలో ఉన్న ఖాతా నెంబరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో లంచాలతో కూడిన భోగాపురం రిజిస్టర్ పెద్దది. బాగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి రిజిస్టర్స్ ఉండరు. మా భోగోతలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళని అరికట్టి మా చెరువుని భూమిని మా రైతులకి అప్పచెప్పాలని మరి కోరుతున్నాం. నేషనల్ ఖాతాలో ఉందండి. నేషనల్ ఖాతాలో ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి లేదట. ఎంఆర్ఓకి మేము వెళ్ళి అడిగితే ఏంటండి మీరు ఎలాగంటే మీరు ఇది మార్చారు చేసినట్టు వచ్చేసి మేము ఇందులో టచ్ చేయలేదు, అది నేషనల్ ఖాతాలో ఉంది, అది మాకు తెలుసు. మొన్న సెకండ్ సర్వేలో కూడా సర్వే కింద చేసాం. అది సర్వే మీరు చెప్పిన వరకు మాకు తెలియదు. నేషనల్ ఖాతాలో అది నేషనల్ ఖాతాలో ఉంది, నేషనల్ ఖాతాలో టచ్ చేయడానికి లేదు. మరి ఎలాగ ఏ విధంగా చేశారో వాళ్ళు ఎంత మ్యాచ్ చేశారో తెలీదు. గత 4-5 రోజుల నుంచి ఏదో చిన్న అనుమానం వచ్చి మేము దాన్ని చెక్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 60లో 3 చేస్తే మన 24వ తారీఖు ఉదయం 10 గంటల నుండి స్టార్ట్ చేశారట రిజిస్ట్రేషన్లు. భోగపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ కలవడం జరిగింది. సార్ ఇలాగ మా అనదర్ చెరువుని రిజిస్ట్రేషన్ చేశారు, 18 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు వైసీపీ నాయకులు అంటే, లేదమ్మా అదేదో తప్పు జరిగినట్టుగా ఉంది, నేను దాన్ని ఒకసారి సవరణ చేస్తాను, రేపు 5 రోజుల తర్వాత రండి, మళ్ళీ మీకు ఏదో తప్పు జరిగింది నా వల్ల అనేసి అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఉత్తరప్రదేశ్లోని పోలీసులలో మానవత్వం పరిమళించింది. ఉత్తరప్రదేశ్ బులందహర్లో ఓ కోతి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయింది. సొమ్మసిల్లి పడిపోయిన కోతిని గమనించిన ఆ పోలీస్ కానిస్టేబుల్ సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. సిపిఆర్ చేసి కోతి ప్రాణాలు కాపాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పోలీసును నెటిజన్లు అభినందిస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.